ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు దీక్ష చేయాలని 5 సంవత్సరాల తర్వాత? ఆ పార్టీ ఇడిచిపెట్టినందుకు మా హ్యాండ్ కఫ్స్ తీసేసినట్టయింది. నేను ఏమన్నా చేయవచ్చు. 16 సీట్లు మేమే గెలుస్తామని కేటీఆర్ చెప్తున్నారు, కేసీఆర్ చెప్తున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ధైర్యం ఏంటి? ఎంపీ సీట్స్ దగ్గరికి ఏదో కొత్త చక్రం తిప్పుతారంటారా? నాకు అర్థమే అయితే లేదు. ఎప్పుడైనా అనిపించిందా పొరపాటున మేము అధికార పార్టీని వదిలి నేను ఈ పార్టీలో జాయిన్ అయ్యాను, తప్పు చేశాను అని? ఆలస్యం చేసినా అని అనిపిస్తున్నది, మోసపోయినాము అని అనిపిస్తున్నది. ఇప్పుడు బెదిరింపు కాల్స్ కానీ థ్రెటనింగ్ కాల్స్ కానీ ఏమైనా వచ్చినాయా మీకు? అంటే నన్ను బెదిరిస్తే వాళ్ళకే ఎక్కువ నష్టం అవుతుంది. ఈవీఎం టెంపరింగ్ జరగడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 200% నేను రాసి కూడా ఇస్తా. ప్రతి నియోజకవర్గంలో 5 గంటల తర్వాత 10% కంటే ఎక్కువ ఓట్లు అంటే దాని మీద తప్పక. కేసీఆర్ చెప్తున్నారు రైతు బంధు పథకం లాంటి పథకం దేశానికే ఆదర్శం. రైతులను పేదోళ్ళు చేసి రైతులను బిచ్చపోలు చేస్తే అప్పుడు ఇటువంటి పథకం చాలా అవసరం. 6,000 కోట్లు రైతులకు ఇస్తే 1,000 కోట్లు ప్రచారం కొరకే ఖర్చు పెట్టింది. చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డితో వ్యూ పాయింట్ విత్ గంగాధర్ ఆదివారం రాత్రి 8:30 తిరిగి సోమవారం ఉదయం 9:30 For more updates, please subscribe 99 TV Telugu.